టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వేర్ ప్యాషన్ మీట్ పర్పస్. సో ఈరోజు మనము మరి సిరీస్ గురించి చూద్దామండి. ఇది వచ్చేసి మనకి సిరీస్ టాపిక్ అనేది టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ అందరికీ కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనము లాస్ట్ ఇయర్ యూపీఎస్సీ పేపర్ తీసుకున్నా కూడా మనకు సిరీస్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం టీఎస్పీఎస్సీ నుంచి కూడా మనకి గ్రూప్ 1లో 2022 పేపర్ మనము మొన్న అనలైజ్ చేసుకున్న ప్రకారం 3 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఏపీపీఎస్సీలో కూడా సిరీస్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. సో దట్స్ వై దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ద యూపీఎస్సీ ఆర్ స్టేట్ పిఎస్సీ ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి ఈరోజు నేను సిరీస్లో ఏం డిస్కస్ చేస్తున్నాను అని అంటే అసలు మోడల్ ఎన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. ఐఎమ్ నాట్ గివింగ్ మోర్ ఎక్కువ క్వశ్చన్స్ మీకు ఎగ్జాంపుల్స్గా ఇవ్వట్లేదు, బట్ ఎన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టుడే. ఓకేనా? సో మరి చూద్దాం. సిరీస్ తీసుకున్నప్పుడు దేర్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ సిరీస్ అనేది ఉన్నాయండి. అవి ఒకటి మనకి నెంబర్ సిరీసు అండ్ ఆల్ఫాబెట్ సిరీసు. సో ఈరోజు మనం నెంబర్ సిరీస్లో టైప్స్ చూద్దాం. ఓకేనా? సో రేపు ఆల్ఫాబెట్లో చెప్తాను. సో నెంబర్ సిరీస్ తీసుకున్నప్పుడు మనకి చూడండి, నెంబర్ సిరీస్లో సమ్ రూల్స్ అయితే మనం చూడొచ్చు. కొన్ని రూల్స్ అయితే మనం నెంబర్ సిరీస్లో చూడొచ్చు. ఫస్ట్ రూల్ 1 తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి యాడింగ్ అంటే అడిషన్ మెథడ్ అన్నట్టుగా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకుందాం. చూడండి, ఇక్కడ 2, 5, 8, 11, 14, 17, 20 అని ఇక్కడ క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ నెంబర్ ఏంటి క్వశ్చన్? ఓకేనా? చూడండి, మీకు ఆన్సర్ రాశాను, బట్ నెక్స్ట్ నెంబర్ ఏంటి? జస్ట్ ఇప్పుడు కింద సొల్యూషన్ చూడకుండా చూడండి, 2, 5, 8, 7 అంటే మనం ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు? ఒకటి ఫస్ట్ అందరు ఆలోచించేది ఏంటంటే అడిషన్. 2కి 3కి అడిషన్ ఎంత వస్తుంది? 3. 5కి 8కి అడిషన్ ఎంత వస్తుంది? 3. ఓకేనా? తర్వాత మళ్ళీ 8కి 11కి 3 అంటే దీనివల్ల ఏమవుతుంది? 3, 3, 3 అనేది యాడ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మనము 20కి 3 యాడ్ చేస్తే 23 వస్తుంది. మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఇది వెరీ సింపుల్ అన్నట్టు అడిషన్ వచ్చినప్పుడు. ఈవెన్ ఇన్ కేస్ మనకి ఇంకా వేరే వచ్చినప్పుడు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ 2, 4, 7 అండ్ 11 ఈ విధంగా ఇచ్చారు. మరి 2కి 4కి గ్యాప్ ఎంత వస్తుందండి మనకి? +2. 4కి 7కి ఎంత వస్తుంది? +3. 11కి 7కి ఎంత వస్తుంది? +4. అండ్ 11కి 16కి ఎంత వస్తుంది అంటే +5 వస్తుంది. అండ్ 16కి 22 +6 అంటే దీనివల్ల మనకి ఏమవుతుంది? ఇక్కడ +2, 3, 4, 5 అనేది యాడ్ అవుతుంటే వరుసగా ఒక్కొక్క నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా అప్పుడు 6 తర్వాత 7, 7 తర్వాత 8, 8 తర్వాత 9. సో డైరెక్ట్ 9 37 + 9 చేసుకొని మనం 46 రాయొచ్చా? సో సింపుల్గా ఆలోచించాలి. మనం ప్రతిదీ మనకు అక్కడ లాజిక్ తెలిసినాక కూడా మనం ప్రతిసారి దాన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రూల్ 2. మరి రూల్ 2 తీసుకున్నప్పుడు యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ మనకి యాడ్ అవ్వచ్చు ఒకసారి, నెక్స్ట్ సబ్ట్రాక్షన్ అవ్వచ్చు, తర్వాత సబ్ట్రాక్ట్ అవ్వచ్చు, లేదంటే యాడ్ అవ్వచ్చు. అంటే దాన్ని ప్లస్ అవుతుంది లేదంటే తీసివేయడం కూడా జరుగుతుంది అన్నట్టుగా. సో చూద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, మీరు కింద సొల్యూషన్ చూడకుండా 5, 4, 6, 5, 7, 6 అండ్ 8 అన్నాం. మరి నెక్స్ట్ నెంబర్ ఏంటన్నా? నేను ఇక్కడ మీకు ఆన్సర్ ఇచ్చాను, బట్ వాట్ ఎవర్. సో ఇక్కడ ఇప్పుడు జనరల్గా ఈ క్వశ్చనే చూడండి. మీరు క్వశ్చన్ చూస్తే 5, 4, 6, 5 అని ఇలా ఇవ్వడం వల్ల మనకి ఏమైనా హింట్ వస్తుందా? రావట్లేదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? సో ఇక్కడ స్క్వేర్స్, క్యూబ్స్ ఏమైనా చేయడానికి ఛాన్స్ ఉందా? దీని ప్రకారం లేదు. సో స్క్వేర్స్, క్యూబ్ మీద పక్కన పెట్టండి. నెక్స్ట్ మరి ఇంకేం ఛాన్స్ ఉంది? మల్టిప్లికేషన్ చేసే ఛాన్స్ ఉందా? లేదు. జస్ట్ థింక్ ప్లస్ అడిషన్. ఫస్ట్ 5కి 4కి మధ్య గ్యాప్ ఎంత? -1. మరి 4కి 6 ఎంత? +2. 6కి 5 ఎంత? -1. 5కి 7 ఎంత? +2. దీని బట్టి మీకు ఏమర్థమైంది? -1 +2, -1 +2. సో నెక్స్ట్ టైం వస్తుంది -1, నెక్స్ట్ టైం వస్తుంది +2, నెక్స్ట్ టైం వస్తుంది ఆటోమేటిక్గా -1. సో 8 - 1 7 ఈజ్ ద ఆన్సర్. ఓకే? సో థింక్, ఆలోచించి కొంచెం ఈజీగా చేసుకోవడానికి ట్రై చేయండి. ఐ థింక్ సో మెనీ పీపుల్ నో అబౌట్ దిస్, బట్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ స్టిల్ అంటే కొంతమందికి ఇంకా డౌట్స్ కూడా ఉంటాయి కాబట్టి సో చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక మోడల్ ఏంటి? ఇంకొక రూల్ తీసుకుంటే డిఫరెన్సెస్ ఆఫ్ ద డిఫరెన్సెస్. కొన్ని క్వశ్చన్స్కి ఏంటంటే మనకి డైరెక్ట్ డిఫరెన్సెస్ వల్ల ఆన్సర్ అయితే రాదు. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? దానిలో డిఫరెన్సెస్ ఆఫ్ ద డిఫరెన్సెస్ అన్నట్టుగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు 3, 10, 20, 33, 49, 68 ఉంది. సో జనరల్గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అడిషన్ చూద్దాం. 3కి ఎంత యాడ్ చేయాలండి? 7. 10కి 20, 10కి ఎంత? 10, తర్వాత 13, తర్వాత 16, తర్వాత 19. సో మనకి ఇక్కడ అర్థం కాలేదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్వేర్స్, క్యూబ్ కూడా ట్రై చేయొచ్చు కదా అనుకోవచ్చు. మరి ఇక్కడ స్క్వేర్ ట్రై చేయడానికి ఛాన్స్ ఉందా? సో ఫర్ ఎగ్జాంపుల్ 1² + 2 పెట్టుకుందాం. సో అప్పుడు ఎంత అవుతుంది? 3 అవుతుంది. తర్వాత 2² + 3 పెట్టుకుంటే మరి మనకి 2² ప్లస్ ఇక్కడ 2 పెట్టుకున్నాం కదా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 పెట్టుకున్నాం. అప్పుడు ఎంత అయితే 2² అంటే మనకి 4 + 3 7 అవుతుంది. మరి ఇది ఛాన్స్ ఉందా? లేదు. నెక్స్ట్ మరి 2² అని అనుకున్నాం అనుకోండి, ఇక్కడ అవుతుందా? కాదు. 3² అనుకున్నావా? కాదు. సో స్క్వేర్, క్యూబ్ అనేది రాదు. మరి మల్టిప్లికేషన్ ఛాన్స్ ఉందా? 3 ×
ఇక్కడ మనకి 3 3s are 9 అవుతుంది, +1. ఫర్ ఎగ్జాంపుల్ 3 × 3 +1 అనుకుందాం, 10 అయిందా. నెక్స్ట్ మరి అప్పుడు 10 × 10 కావాలి, 100 అయింది కదా. సో పాసిబుల్ అయిద్దా, కాదు. సో మనం ఏం చేసుకోవాలి, అడిషన్లోనే చూసుకోవాలి. సో 3 + 10 ఎంత, 3కి 10 రావాలంటే 7. తర్వాత ఈ రెండింటి మధ్య గ్యాప్ 10, 13, 16 చూసుకున్నాం కదా. మరి దీనివల్ల మనకి ఏమైనా హింట్ వచ్చిందా, రాలేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే 7కి 10కి మధ్య గ్యాప్ నెక్స్ట్ స్టెప్ చూసుకోవాలి. ఎంత ఉంది, +3. తర్వాత 10కి 13కి ఎంత ఉంది, +3. తర్వాత 13కి 16కి ఎంత ఉంది, +3. అంటే 3 3 3 అనేది యాడ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనము లాస్ట్ కూడా మనం ఎంత యాడ్ చేసుకోవచ్చు, +3 అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్క్యూజ్ మీ, కాసేపు అయినాక తీసుకుంటారా, కాసేపు అయినాక తీసుకుంటలే, పడుకుంటుంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ చూడండి, ABCD అని నేను ఇలా రాశాను కదా. సో ఎందుకంటే ఇక్కడ మనకి కొన్నిసార్లు ఏబీసీల నెంబర్స్ కూడా మనకి తెలవాల్సి ఉంటుంది అన్నట్టుగా. సో తెలిసినప్పుడే మనం ఏం చేస్తామంటే ఆన్సర్ అయితే చేయగలుగుతాం. సో దీనిలో మనకి ఇది ఆల్ఫాబెటిక్ సిరీస్లో వస్తుంది, అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు నెంబర్ సిరీస్లో కూడా మనకు ఇంపార్టెంట్, బోత్ ఆర్ మిక్స్డ్ టుగెదర్ అన్నట్టుగా. సో నేను ఇక్కడ మీకు నెంబర్స్ అయితే రాశాను. సో ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది నెక్స్ట్ స్టెప్లో చూస్తాను. దీనికి షార్ట్ కట్స్ కూడా ఉంటాయి గుర్తుపెట్టుకోవడానికి. బట్ ఒకటి నేను చెప్పేది ఏంటంటే, మీకు షార్ట్ కట్స్ గుర్తుంటే దెన్ ఇట్ ఈస్ ఫైన్. అదర్వైజ్ మీరు ఎగ్జామ్ సెంటర్లో మాత్రం కూర్చొని షార్ట్ కట్ గుర్తు చేసుకోవడానికి ట్రై చేయొద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. షార్ట్ కట్ కరెక్ట్గా గుర్తుందా, G అంటే 7, G7 గుర్తుందా, G7 కంట్రీస్. సో అలా మీకు ఏమైనా గుర్తుంటే ఓకే, అదర్వైజ్ డోంట్ థింక్ మచ్ అండ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. ఫటాఫట్ ఏబీసీలు రాసేయండి, దానికి 1 2 3 నెంబర్స్ యాడ్ చేసేయండి, అయిపోద్ది. ఓకేనా. సో అది. సో ఇప్పుడు చూద్దాం మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ZXSIR అండ్ G అండ్ I అన్నాం. ఓకేనా. మరి ZX అన్నాం, SI అన్నాం. సో ZXకి మధ్య డిఫరెన్సెస్ ఎంత, మరి ఇక్కడ -2 వస్తుంది. Xకి Sకి మధ్య డిఫరెన్సెస్ -4. తర్వాత Sకి Iకి -9. మరి ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైనా అర్థమవుతుందా? సో చూద్దాం, ఇంకా మనకి ఏం అర్థం కాలేదు. సో నెక్స్ట్ -16, -25. మరి ఇప్పుడు దీనివల్ల మనకు సొల్యూషన్ ఏమైనా వస్తుందా అంటే మనకి, సో ఇక్కడ మనం ఏమైనా ఫైండ్ చేయొచ్చా, 2కి 3కి మళ్ళీ గ్యాప్తో మనం నెక్స్ట్ స్టెప్ చూసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్ చూస్తే మనకు అర్థం కాలేదు కదా. సో అప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ ఫార్మేషన్ చేసుకోవాలి. ఇప్పుడు 2 4కి డిఫరెన్సెస్ ఎంత వస్తుందండి, 2. 4కి 9కి డిఫరెన్స్ ఎంత వస్తుంది, 4. నెక్స్ట్ 9కి 16కి ఎంత వస్తుంది, 6. అంటే ఇక్కడ ఏమవుతుంది, -6, -2, -4, -6, -8. ఓకేనా. సో ఈ విధంగా మనం చూసుకుంటే డిఫరెన్సెస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మరి 23 అంటే మనం ఏ విధంగా యాడ్ చేసుకుంటామంటే, G తర్వాత ఇప్పుడు ABCDEFGHI అని వస్తుంది. అంటే జనరల్గా ఒకటే వర్డ్ గ్యాప్ వస్తుంది, మీరు అలా క్యాలిక్యులేట్ చేసుకోవద్దు. ఫస్ట్ G నుంచి Zకి క్యాలిక్యులేట్ చేసుకొని తర్వాత A నుంచి Iకి మధ్య డిఫరెన్సెస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనా. సో 26 తర్వాత మళ్ళీ నెక్స్ట్ నెంబర్స్ ఏమొస్తే అలా చూసుకోవాలి. నెక్స్ట్ 3, 15, 35, 63, 99 అండ్ నెక్స్ట్ నెంబర్ ఏంటి క్వశ్చన్. ఇప్పుడు చూడండి 3, 15, 35, 63 మనకి ఇక్కడ ఏమైనా క్లూ వస్తుందా, ఫస్ట్ చూసుకోవాలి. ఇక్కడ మనకు ఒకవేళ సమ్ టైమ్స్ 3 క్యూబ్స్ కూడా వర్తించే ఛాన్స్ ఉంటుంది, స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ. ఇక్కడ వర్తిస్తుందా, లేదు. సో అప్పుడు మళ్ళీ ఒకసారి మనం ప్లేస్లోకి వస్తే చూడండి, 3కి ఎంత యాడ్ చేస్తే 15 అవుతుంది, 12. మరి 15కి ఎంత యాడ్ చేస్తే 35 అవుతుంది, 20. 35కి ఎంత యాడ్ చేస్తే 16, 28. ఇప్పుడు ఈ మూడింటికి ఒకసారి చూద్దాం. ప్రతిది అన్ని ఎన్ని ఉంటాయని చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక 3 4 చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు 12కి 2కి గ్యాప్ ఎంత, 12కి 20కి గ్యాప్ ఎంత, 8. 20కి 28కి గ్యాప్ ఎంత, 8. సో దీని బట్టి మీకు ఏం అర్థమవుతుంది, ఇక్కడ 8 అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు 28కి ఇక్కడ మనకి ఏందో తెలియదు, 28కి మనం ఎంత యాడ్ చేయాలి, 8 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 36. నెక్స్ట్ 36కి 8 యాడ్ చేస్తే 44. సో 44కి మనం 99 యాడ్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా మనం చూసుకోవాలి, ఇది ఒక టైపు. సో ఈ విధంగా సెకండ్ స్టెప్లో కూడా మనం ఆన్సర్ చూసుకోవచ్చు. ఇప్పుడు 3, 8, 18, 35 ఉంది. సో మరి 3కి 8కి ఎంత, 5. తర్వాత 8కి 18 ఎంత, 10. సో మళ్ళీ తర్వాత 8 ఇక్కడ 18కి 35కి ఎంత, 17. ఇప్పుడు ఈ రెండు చూసుకోండి, 5కి 10కి ఎంత, 5. తర్వాత 10కి 17కి ఎంత, 7. అంటే ఇక్కడ ఏమవుతుంది, బేసిక్ నెంబర్ అనేది ఫామ్ అవుతుందా, +2 అనేది. సో డైరెక్ట్గా చేసుకోవచ్చు.
ఒకవేళ నాకు అర్థం కావట్లేదు అంటే ఇంకో స్టెప్ కూడా చేయండి, కానీ ఓన్గా ఆన్సర్ పెట్టకండి. ఓకేనా? అంటే అదొక టైప్. ఇక నేను మీకు ఈరోజు టైప్స్ మాత్రమే చెప్తున్నాను. స్టిల్ రిమెంబర్ దిస్. నెక్స్ట్ మనకి సిరీస్లో మల్టిప్లికేషన్ టైప్ కూడా ఒక టైప్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2, 6, 18, 54 ఇలా ఇచ్చాడు. మరి ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ తీసుకుంటాం. 2కి ఎంత యాడ్ చేస్తే 6 వస్తుంది, 4. 6కి ఎంత యాడ్ చేస్తే 18 వస్తుంది 6కి. సో 6కి 18 రావాలంటే 12 యాడ్ చేయాలి. తర్వాత 8కి ఎంత యాడ్ చేయాలి, మళ్ళీ మనము 8కి ఎంత యాడ్ చేయాలనేది చూసుకుంటే 36 యాడ్ చేస్తే 54 వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఈ విధంగా నెంబర్స్ అనేది పెరుగుతుంది. సో మరి అప్పుడు సింపుల్ మెథడ్ ఏమైందో చూసుకోవచ్చు. 2 3 6 కదా, 6 3 18, 18 3 54, నెక్స్ట్ 54 3 ఎంత, దట్ ఈస్ ద ఆన్సర్ 164. ఓకేనా? సో నెక్స్ట్ 164 తర్వాత ఇట్లా మనం 3 3 చేసుకోవచ్చు. ఈవెన్ సమ్ టైమ్స్ లాస్ట్కి ఇస్తాడు నెంబర్, సమ్ టైమ్ మిడిల్లో నెంబర్ కూడా ఇస్తారు. నెక్స్ట్ 2 6 4 12 10 అండ్ 30 అన్నాడు. మరి ఇప్పుడు చూడండి 2 3 6 వచ్చింది కరెక్టే. మరి 6కి నెక్స్ట్ టేబుల్ రావట్లేదు కదా. సో అప్పుడు చూడండి 2 3 6, 6 మైనస్ 2 ఎంత, 4. నెక్స్ట్ 4 3 12, 12 మైనస్ 10, 12 మైనస్ 2 ఎంత, 10. అంటే ఇక్కడ 3 into 2, 3 into 2, 3 into 2 ఈ విధంగా. జస్ట్ ఈరోజు నీకు మెథడ్స్ చెప్తున్నా, ఇందులో షార్ట్ కట్స్ కూడా ఉంటాయి, మెథడ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ 2 4 10 28 82 162 అన్నాడు. 162 అనేది మన ఆన్సర్. 2 4 8 ఇక్కడ 2 4 10 28 82. మరి ఇప్పుడు దీనికి మనం ఎలా చూసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2కి 4కి మధ్య గ్యాప్ ఎంత అండి, 2. 4కి 10కి 6, 10కి 28కి 18. మరి ఇక్కడ మనకి ఏమైనా క్లూ వస్తుందా? లేదు. సో అప్పుడు నెక్స్ట్ స్టెప్ చూసుకోవాలి. 2 3 6, 6 3 18, నెక్స్ట్ 18 3 54. సో 3 మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుందా? సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ 54 వచ్చింది. 54కి 3 యాడ్ చేస్తే 162. ఈ విధంగా మనం మెథడ్స్ చూసుకోవాలి. నెక్స్ట్ స్క్వేర్ మెథడ్. స్క్వేర్ మెథడ్ తీసుకున్నప్పుడు 4 9 16 25 36 ఇచ్చాడు. సో ఇలా ఇవ్వగానే మనకు అర్థమవుతుంది 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ ఇలా ఈ విధంగా ఒక రకమైన క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడ 2 6 15 31 56 అని ఇచ్చాడు. మరి ఇప్పుడు దీంట్లో స్క్వేర్ మెథడ్ ఎలా అప్లై అవుతుంది అంటే చూడండి, ఇప్పుడు 2కి 4కి మధ్య గ్యాప్ ఎంత, 2కి 6కి 4, 6కి 15కి గ్యాప్ ఎంత, 9, 15కి 31కి గ్యాప్ ఎంత, 16. అంటే ఇక్కడ ఏమవుతుంది, 4 అంటే ఎంత, 2 స్క్వేర్, 9 అంటే ఎంత, 3 స్క్వేర్, 16 అంటే ఎంత, 4 స్క్వేర్, 25 ఎంత అంట, 5 స్క్వేర్. ఈ విధంగా మనం చూసుకుంటే ఆటోమేటిక్గా 5 తర్వాత 6 స్క్వేర్, 6 స్క్వేర్ తర్వాత 77 స్క్వేర్. సో ఆన్సర్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ తీసుకుంటే మరి డైరెక్ట్ స్క్వేర్లతోటి ఆన్సర్ రాదు. అప్పుడు ఏమైందంటే స్క్వేర్ -2 -1 ఇలాంటివి వస్తాయి. నాట్ ఓన్లీ -2 -1 +1 కానీ -1 కానీ +2 కానీ -2 కానీ +3 కానీ -3 ఇలాంటివి వస్తాయి అన్నట్టుగా. ఇప్పుడు 2 7 ఉంది, 2 7 14 ఉంది ఫర్ ఎగ్జాంపుల్. 2కి 7కి గ్యాప్ ఎంత మనకి 5, 7కి 14కి గ్యాప్ ఎంత 7. మరి ఇక్కడ మనం ఇంకేదైనా మెథడ్ ఫాలో అవచ్చా అంటే లేదు. సో బట్ ఒకసారి స్క్వేర్లో కూడా చూసుకుందాం. 2 స్క్వేర్ ఎంత అండి 4 కదా. మరి ఇక్కడ 2 స్క్వేర్ -2 పెడితే 2 వస్తుందా. నెక్స్ట్ 3 స్క్వేర్ ఎంత 9, మళ్ళీ 3 స్క్వేర్ -2 పెడితే వచ్చిందా. నెక్స్ట్ 4 స్క్వేర్ -2 పెడితే వచ్చిందా. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది మనం అర్థమైపోతుంది. లాస్ట్ ఆన్సర్ రావాలంటే ఇక్కడ 7 స్క్వేర్ తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది, 8 స్క్వేర్ -2 పెట్టుకుంటే మనకి 8 జార్ ఎంత 64 -2 62 ఇస్ ద ఆన్సర్. ఈ విధంగా నెక్స్ట్ ఇంకొక మెథడ్ కూడా 2 7 17 34 60 97 197 అండ్ 147 ఏ విధంగా వచ్చింది కనుక్కుంటాం. 2కి 7కి గ్యాప్ ఎంత 5, 7కి 17కి 10, 17కి 34కి 7, 34కి 60కి 26. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 10 వచ్చింది, ఇక్కడ 17 వచ్చింది, ఇక్కడ 26 వచ్చింది కదా. మరి ఇప్పుడు ఇలా మనం ఏ విధంగానైనా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చా? రాదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా వచ్చిన నెంబర్స్ ఏదైతే ఉందో దీన్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. 2 స్క్వేర్ + 1 5 అయిందా, 3 స్క్వేర్ + 1 10 అయిందా, 4 స్క్వేర్ + 1 అయిందా. సో అంటే 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ అన్నిటికీ మనం ఏం యాడ్ చేస్తున్నాం, +1 +1 +1 యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇదొక టైప్ ఆఫ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 10 40 90 61 52 ఇలా ఇచ్చాడు అండ్ లాస్ట్కి 46 ఇచ్చాడు. ఇక్కడ ఆన్సర్ ఎంత 94 ఇచ్చాడు. నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది అన్నాడు. సో మరి చూడండి ఇక్కడ 10 అంటే మనం ఈ విధంగా రాసుకోవచ్చు, 01 04, 90 అంటే 09, 60 అంటే 16, 52 అంటే 25, 63 అంటే 36 అండ్ 94 అంటే 49. ఇప్పుడు మరి దీన్ని చూసుకోండి. 1 స్క్వేర్ ఎంత 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ అండ్ 7 స్క్వేర్. మరి నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది ఆటోమేటిక్గా 8 స్క్వేర్. 8 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది 64. సో మరి 64ని ఆపోజిట్గా రామొస్తే ఏమొస్తుంది 46 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్యూ ప్రాబ్లమ్స్ తీసుకుంటే చూడండి 8
27, 64, 125. సో 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్ ఈ విధంగా కూడా వస్తాయి. మళ్ళీ క్యూబ్లో కూడా డైరెక్ట్ క్యూబ్స్ మరి ఇస్తాడంత సింపుల్ ఎగ్జామ్లో ఇవ్వడు. సో అప్పుడు చూసుకోవాలి. ఇక్కడ చూడండి 6, 24, 60, 120 అన్నాడు. సో 6, 24కి మనం తీసుకుంటే 6 అంటే ఎంత, 2 క్యూబ్ రాసుకొని -2 రాయొచ్చా. నెక్స్ట్ 24, 3 క్యూబ్ -3, 4 క్యూబ్ -4 అంటే ఇక్కడ సేమ్ నెంబర్స్ వస్తున్నాయి. ఈ విధంగా ఇదొక ప్యాటర్న్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకో ప్యాటర్న్ 1 ఇక్కడ చూడండి 4, 11, 30, 67, 128. సో మరి ఇక్కడ 4 అన్నప్పుడు ఏంది 1 క్యూబ్ +1 +3 9. ఇక్కడ 11, 2 క్యూబ్, 2 క్యూబ్ ఎంత అండి 8 +3, 3 క్యూబ్ ఎంత 3 3s 9, 9 3s 27, 27 +3 30. నెక్స్ట్ 4 4s 64, సారీ 4 4s 16, 16 ఇంటూ మళ్ళీ 4 ఏమవుతుంది 64, 64కి 3 యాడ్ చేస్తే 67. ఈ విధంగా చూసుకొని కూడా మనం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నట్టుగా. సో ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఈ ప్యాటర్న్స్ని, ఓకేనా. సో ఇక్కడ ఇంకొక ప్యాటర్న్ చూడండి 1 1 1 4 8 9 27 అన్నాడు. ఇక్కడ 1 స్క్వేర్ వచ్చింది, ఇక్కడ 1 క్యూబ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ 1 1 అన్నప్పుడు మనము స్క్వేరే రాసుకోవాల్సిన అవసరం లేదు, క్యూబ్ కూడా చూసుకోవచ్చు, స్క్వేర్ కూడా చూసుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మరి ఇక్కడ అప్పుడు 2 స్క్వేర్ వస్తుంది కదా. మరి ఇక్కడ ఏం రావాలి, ఇప్పుడు మళ్ళీ 2 స్క్వేరే రావాలి కదా. సో అందుకే ఇక్కడ 1 స్క్వేర్ 1 క్యూబ్. మరి నెక్స్ట్ 2 స్క్వేర్, మరి ఇక్కడ 2 స్క్వేర్ ఇక్కడ మనకి 3 స్క్వేర్ వస్తే రైట్ అయిద్దా, కాదు కదా. సో 2 క్యూబ్, 1 స్క్వేర్ 1 క్యూబ్, 2 స్క్వేర్ 2 క్యూబ్, నెక్స్ట్ 3 స్క్వేర్ 3 క్యూబ్, నెక్స్ట్ 4 స్క్వేర్, ఓకేనా. ఈ విధంగా నెక్స్ట్ మన మ్యాథమెటికల్ ఆపరేషన్స్ తీసుకున్నప్పుడు అడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను ఉంటుంది, తర్వాత డివిజను, ఈ విధంగా మనకి అన్ని మిక్స్ టుగెదర్ కూడా వస్తాయి అన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 3 7 23 95 అని అన్నాడు. మరి నెక్స్ట్ నెంబర్ ఏంటి అన్నాడు. నెక్స్ట్ నెంబర్ ఏంటి మనం ఎలా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ 3 7 ఉంది, 3 7కి గ్యాప్ ఎంత 3 వస్తుంది, 7కి 23కి గ్యాప్ ఎంత ఇది చూసుకోవాలి మనం. 7కి 23కి, ఇక్కడ 7కి 23కి గ్యాప్ ఎంత వస్తుంది మనకి. ఇక్కడ ఇలాంటివి మన వచ్చినప్పుడు వెంటనే మనం కొంచెం క్యాలిక్యులేట్ చేసుకునేలాగా ఉండాలి. ఇప్పుడుగా 3 తీసేసినాం అనుకోండి, ఇక్కడ ఎంత వస్తుంది మనకి 13 ఉంటుంది, 13 + 3 16. సో సింపుల్ అలా చూసుకోవచ్చు. సో ఇట్లా మనం గ్యాప్ చూసుకుంటే మనకి మరి క్యాలిక్యులేషన్ అవుతుందా, అవ్వట్లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి, 2 × 3 6 + 1 7. నెక్స్ట్ 7 3s 21 + 2 23 × 4 ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది, ఆటోమేటిక్గా ఇక్కడ 4 23 × 4 + 3, తర్వాత 95 × 5 ఇక్కడ 5 అంటే ఇక్కడ ఏమవుతుంది 2 3 4 5, ఇక్కడ ఏమవుతుంది 1 2 3 ఇట్లా యాడ్ అవ్వకుంటూ పోతుంది నెక్స్ట్ నెంబర్ అనేది, అంతే. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ మీకు మిస్లీనియస్ టాపిక్స్. సో ఇవి నేను తర్వాత ఎప్పుడైనా డిస్కస్ చేస్తాను, మీరు ఒకసారి చూసుకోండి, స్లైడ్ పౌజ్ చేసి. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్ టాపిక్ చూడండి. ఇక్కడ 181 191 202 206 214 అని ఉన్నాం. మరి నెక్స్ట్ నెంబర్ ఏంటి. సో ఇలా మనం కొన్నిసార్లు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 181 ఇది మనకి యూపీఎస్సీలో కూడా ఈ తరఫ్ క్వశ్చన్ అడిగాడండి, అండ్ మనకి పిఎస్సీలో కూడా అడుగుతాడు. ఇది వెరీ ఇంపార్టెంట్. 181 యూపీఎస్సీలో నాకు తెలిసి 2021 పేపర్లో ఏమో అడిగారు ఇది, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఓకేనా. సో 181 తీసుకుంటే 1 + 8 + 1 ఎంత అండి 10. 191 19 + 1 + 9 + 1 11, 2 + 0 + 2 4, నెక్స్ట్ 2 + 1 + 4 7, ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ మరి దీనివల్ల మనకి ఏమైనా అర్థమైందా, అర్థం అవ్వాలి. కానీ ఇప్పుడు ఇక్కడ 181 చేస్తే మనకి ఎంత వచ్చింది 10 వచ్చిందిగా. సో 181 ప్లస్ ఇక్కడ ఎంత వచ్చింది 10, ఈ +10 యాడ్ చేస్తే 191. నెక్స్ట్ 191కి +11 యాడ్ చేస్తే 202, 202కి +4 యాడ్ చేస్తే 206, 206కి +7 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి చూసుకోవాలి. నెక్స్ట్ 214కి 7 యాడ్ చేస్తే 221. ఇక్కడ ఏదో చిన్న మిస్టేక్ కనిపిస్తుంది నాకు. 206, సారీ ఇది రాంగ్ అండి, ఇక్కడ కదా 206 అంటే 2 + 0 + 6, సో 8 అవుతుంది. కరెక్టే, నేను ఇక్కడ కరెక్టే చేసాము, ఇక్కడే రాంగ్ రాసాము, ఇక్కడ 8 అవుతుంది. సో ఇప్పుడు 206కి 8 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 246. క్లియరా. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా మనం ఇందాక రాంగ్ రాసాము, సో చూడండి మళ్ళీ చూపిస్తాను మీకు. ఈ స్టెప్లో మనకి రాంగ్ అయింది. ఇక్కడ 202 తీసుకుంటే 2 + 0 + 2 రాసాము,
206 అన్నప్పుడు ఇక్కడ 2 + 0 + 6 రాయాలండి. అప్పుడు ఇక్కడ మనకి 8 వస్తుంది. ఓకేనా, ఇక్కడ రాంగ్ రాశాను. సో ఇప్పుడు 206 + 8 ఎంత? 214. 214కి మళ్ళీ నెక్స్ట్ 214 అంటే మనం ఏం రాస్తాం? 2 + 1 + 4 ఎంత వస్తుంది? 7. నేను డైరెక్ట్ ఇక్కడ ఇది రాశాను, అందుకే కన్ఫ్యూజ్ అయింది. సో 7. ఇప్పుడు 7 యాడ్ చేసుకుంటే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 214కి 7 యాడ్ చేస్తే 221 ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి వర్క్ అండి, ఇఫ్ పాసిబుల్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. అయితే మనకి ఇక్కడ చూడండి, నేను 2022 టీఎస్పీఎస్సీలో పేపరు తీసుకొని మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. టీఎస్పీఎస్సీలో మనకి సిరీస్ మీద 3 క్వశ్చన్స్ అడిగారండి 2022లో. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఈచ్ లెటర్ ఆఫ్ ద ఆల్ఫాబెట్. ఇక్కడ ఏమంటున్నారు? ఈచ్ లెటర్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ ఫామ్. ఆల్ఫాబెట్లో లెటర్స్ ఏ విధంగా ఫామ్ అయినాయంట? ZYX. ఈ లైన్ ఒక్కటి ఇంపార్టెంట్. ఈ లైన్ వస్తే మీరు ఆన్సర్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇది అర్థం చేసుకోవాలి. ఆల్ఫాబెట్ ఏ విధంగా ఫామ్ అయినాయి? ZYX అంటే ABCDEFGH రూపంలో కాకుండా లాస్ట్ నుంచి ఫస్ట్కి ఫామ్ అయినాయి. ఓకేనా, ZYX నుంచి లాస్ట్కి ఏ వరకు, అంటే ABCD అని మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా, ఆ విధంగా కాకుండా ZYX ఈ విధంగా ఇలా మళ్ళీ లాస్ట్కి ఏ వరకు ఇలా ఫామ్ అయినాయి. జనరల్గా A to Z రాస్తాం కదా, సో ఇక్కడ Z to Aకి ఫామ్ అయింది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ఇది ఇంపార్టెంట్. అండ్ గివెన్ ద వాల్యూస్ ఏ విధంగా ఇచ్చారు? 1 2 3 4 అని రెస్పెక్టివ్గా ఇచ్చారు. అంటే ఇప్పుడు 1 అనేది దేనికి వర్తిస్తుంది? మరి ఏకి వర్తిస్తుందా Zకి వర్తిస్తుందా? అంటే 1 అనేది Zకి వర్తిస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు ZYX ఈ విధంగా ఉంది కదా, సో లాస్ట్కి ఏ ఇలా వస్తుంది కదా మనకి. సో మరి ఇక్కడ మనకి నెంబర్స్ ఎలా ఇచ్చారంటే 1 2 3 ఇలా ఇచ్చారన్నట్టుగా. సో 26 అంటే ఇప్పుడు జెడ్కి ఏ నెంబర్ వర్తిస్తుంది? 1. ఏకి ఏది వర్తిస్తుంది? 26. మనం ఎలా రాసుకోవాలంటే ఇదిగోండి ఇలా రాసుకోవాలి. ఇక్కడ ఇలా ఇచ్చాను కదా, సో మనకి జెడ్కి 1 వర్తిస్తుంది. సో జెడ్ నుంచి ఇలా ఆపోజిట్గా రాసుకుంటూ రావాలి. ఓకేనా, మరి క్వశ్చన్ ఏం సమ్మరైజ్ చేయమన్నాడు? అనిమల్ సైన్స్ అనేదాన్ని సమ్మరైజ్ చేయమన్నాడు. మరి అనిమల్ సైన్స్ అంటే ఇప్పుడు ఏ వాల్యూ మనకి ఎంత వస్తుంది? ఇప్పుడు మనకు అకార్డింగ్ టు ద క్వశ్చన్ ప్రకారం 26. ఓకేనా, సో 26. తర్వాత నెక్స్ట్ ఎన్ వాల్యూ 13, ఐ వాల్యూ 18, ఎం వాల్యూ 14. ఇక్కడ మీకు నెంబర్స్ ఇచ్చాను, వాల్యూస్ ఇచ్చాను, చూసుకోండి. సో ఇవన్నీ వేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటే మన ఆన్సర్ వస్తే 243. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ మనకి 2022లో మనకి టీఎస్పీసీ గ్రూప్ 1లో ఇచ్చారు. అది చూసుకుంటే ZXSIRRG. ఓకేనా, నెక్స్ట్ నెంబర్ ఏంది అన్నాడు. మరి ఇప్పుడు ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు మనకు ఈ జెడ్ వాల్యూస్ అయితే తెలియాలి కదా, ఏబీసీల వాల్యూస్. సో మీరు ఏబీసీల వాల్యూస్ ఇంతకుముందు చెప్పాను మీకు, డైరెక్ట్ హింట్స్ ఏమైనా గుర్తుంటే ఓకే, లేదు అంటే టైం వేస్ట్ చేయకుండా ఫటాఫట్ రాసేయండి, ఏం కాదు, టైం ఏం వేస్ట్ అవ్వదు. మనం ఆలోచించడంలో టైం వేస్ట్ చేసుకోవద్దు, రిమెంబర్ దిస్. ఓకేనా, సో మైండ్ అనేది స్పీడ్ క్యాలిక్యులేషన్ ఉండాలి, స్పీడప్లో ఉండాలి. మనకు ఆ టైంలో గుర్తు రాలేదనుకుంటే జస్ట్ డోంట్ వేస్ట్ టైం, జస్ట్ ఫటాఫట్ రాసేసుకుంటే అయిపోద్ది. 1 minute అయిపోయేదానికి 10 minutes వేస్ట్ చేయొద్దు. ఓకేనా, సో నెక్స్ట్ సింపుల్గా ఇలా రాసిన మీకు 30 seconds కంటే ఎక్కువ పట్టదు. సో ఇప్పుడు నేను రాసేసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు గుర్తులేదు, నేను రాసేసుకున్నాను. ఓకేనా, ఐ ఓపెన్ బి ఆనెస్ట్, ఐమ్ నాట్ రిమెంబర్. నాకు కొన్ని మాత్రమే గుర్తున్నాయి, లైక్ G7 లాంటివి. G7 అంటే G7 కంట్రీస్ అని, ఇలాంటివి కొన్ని గుర్తున్నాయి. ఓకేనా, సో అలాంటివి మనం ఈజీగా రాసుకోవాలి. నెక్స్ట్ సో ఇప్పుడు రాసేసుకున్నాను. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు? ఇక్కడ ZX అన్నాడు. సో జెడ్ అంటే వాల్యూ ఎంత? 26. ఎస్ అంటే ఎంత? 24. ఎస్ అంటే ఇలా ఉన్న వాల్యూస్ అన్ని రాసుకున్నాం. సో ఇక్కడ మనకు నెక్స్ట్ నెంబర్ ఏంటనేది కావాలి. సో ఈ నెంబర్ మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఎలా కనుక్కుంటాం? చూడండి, జెడ్కి ఎక్స్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? -2. ఓకేనా, నెక్స్ట్ 24కి అండ్ ఎస్కి, అంటే ఎక్స్కి అండ్ ఎస్కి మధ్య గ్యాప్ ఎంత ఉంది? 5. నెక్స్ట్ ఎస్కి ఐకి గ్యాప్ ఎంత ఉంది? 10. తర్వాత ఐకి ఆర్కి గ్యాప్ ఎంత ఉంది? 17. నెక్స్ట్ 18కి గ్యాప్ ఎంత ఉంది? 26. మరి ఏ విధంగా 26 అవుతుంది? 0 అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. సో డోంట్ కన్ఫ్యూజ్, ఇక్కడ 0 రాదు. ఎందుకు 26 వస్తుంది అంటే ఫస్ట్ ఆర్ నుంచి జెడ్ వరకు క్యాలిక్యులేట్ చేస్తాం, తర్వాత మళ్ళీ జెడ్ టు ఏ టు ఆర్, అంటే ఆర్ తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ ఉంది కదా ఆర్, STUVWX జెడ్, తర్వాత మళ్ళీ జెడ్ నుంచి మళ్ళీ ఏకి వస్తాం, ఏబీ నుంచి మళ్ళీ ఆర్ దగ్గరకు వస్తాం. సో ఇప్పుడు ఆర్ టు ఆర్ ఎంత అయితే 26 లెటర్స్గా మనకు ఆల్ఫాబెట్లో ఉంది. సో 26 అవుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మనం చూసుకోవాలి. తర్వాత ఆర్ టు జెడ్ అన్నప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆర్ టు జెడ్ అంటే బ్యాక్కి రాదు, జెడ్ టు ఆర్కి. మళ్ళీ ఆర్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఆర్ నుంచి జెడ్ నుంచి మళ్ళీ ఏ నుంచి ఎక్కడికి వస్తుంది? జీకి వస్తుంది. ఓకేనా, 37. ఇప్పుడు మరి మన నెక్స్ట్ నెంబర్ ఎలా కనుక్కుంటాం? మనకి ఇక్కడ ఏమైనా ఆర్డర్ అర్థమవుతుందా? లేదు. సో అప్పుడు ఏం చేయాలి? గో టు ద నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు 2కి 5కి గ్యాప్ ఎంత అండి? -3. 5కి 10కి గ్యాప్ ఎంత? -5. 10కి 17 గ్యాప్ ఎంత? 7. అంటే ఇక్కడ ఏమవుతుంది? మీకు బేసిక్ నెంబర్ ఫామ్ అవుతుందా లేదా? 3 5 7 9 11 13. సో ఇక్కడ మనం 13 తీసేసుకుంటే 37 + 13 తీసుకుంటే ఎంత వస్తుంది? -50. మరి -50 అన్న తర్వాత జీ తర్వాత ఐ ఎలా వస్తుందని మీ డౌట్ వచ్చిందా? అగైన్ సేమ్ జీ టు జెడ్కి వెళ్ళండి, జెడ్ టు ఏ టు మళ్ళీ అగైన్ కమ్ టు ద జీ. ఓకేనా, సో అప్పుడు మనకి ఆన్సర్ ఐ అనేది వస్తుంది.
సో దిస్ ఈజ్ ద బేసిక్ ఇంట్రడక్షన్ అండ్ ఏ విధంగా టైప్స్ ఉన్నాయనేది చెప్పాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నెక్స్ట్ సిరీస్లో షార్ట్ కట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను అండ్ ఆల్ఫాబెటిక్ సిరీస్ ఆల్మోస్ట్ మన టీఎస్పీసీలో వచ్చిన అన్ని సిరీస్ మీద అన్ని టైప్ ఆఫ్ ఈ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ మీద కానీ లేకపోతే లాజికల్ రీజనింగ్ కానీ ఆప్టిట్యూడ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీద కూడా ప్రాక్టీస్ చేద్దాము. సో డోంట్ ఫర్గెట్